నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల సమరశంఖం పూరిస్తున్న సీఎం జగన్. మేమంతా సిద్ధం పేరిట ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర. మేమంతా సిద్ధం యాత్రలో ప్రొద్దుటూరులో మొదటి సభ నిర్వహణ. చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు. స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో సిఐడి పిటిషన్ తదుపరి విచారణను ఏప్రిల్ 16కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు. ఎన్టీఆర్ జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిర్వహణకు 42 ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు వెల్లడి. ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు చేసినట్లు పేర్కొన్న కలెక్టర్, జిల్లాలో 1863 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, 16,83,000 ఓటర్లు ఉన్నారని వివరణ. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక 4.19 కోట్లు ఇప్పటి వరకు సీజ్ చేశామన్న ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా. 23 లీటర్ల అక్రమ మద్యం రవాణా స్వాధీనం చేసుకున్నామని వెల్లడి. ఎవరైనా డబ్బు పెద్ద మొత్తంలో తీసుకువెళితే తగిన ఆధారాలు ఉంచుకోవాలని సూచన. ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో మేమంతా సిద్ధం పేరిట ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్రను నిర్వహిస్తున్నారు. మేమంతా సిద్ధం యాత్రలో మొదటి సభను ప్రొద్దుటూరులో నిర్వహిస్తున్నారు. మార్చి 29న కర్నూలులో, మార్చి 30న హిందూపురం లోక్సభ స్థానాల పరిధిలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ సమరశంఖం పూరిస్తున్నారు. మేమంతా సిద్ధం పేరిట సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 27న తొలి విడత ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. మేమంతా సిద్ధం యాత్రలో మొదటి సభ ప్రొద్దుటూరులో నిర్వహించనున్నారు. యాత్ర ప్రారంభానికి ముందు సీఎం జగన్ ఇడుపులపాయ వెళ్లి వైఎస్ఆర్ ఘాట్ వద్ద తన తండ్రి రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం పులివెందల, కమలాపురం నియోజకవర్గాల మీదుగా బస్సులో ప్రొద్దుటూరు చేరుకుంటారు. ఇక మార్చి 28న నంద్యాలలో, మార్చి 29న కర్నూలులో, మార్చి 30న హిందూపురం లోక్సభ స్థానాల పరిధిలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహించనున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 16కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా చంద్రబాబు స్వేచ్ఛగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించుకునే అవకాశం ఇచ్చారు. ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. హోలీ సెలవుల తర్వాత పిటిషన్పై విచారణ జరుపుతామని జస్టిస్ బేలా, ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్తో కూడిన ధర్మాసనం తెలిపింది. ఏప్రిల్ 16కి తదుపరి విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అధికారుల్ని, దర్యాప్తు సంస్థను చంద్రబాబు కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారని ఏపీ సిఐడి తన పిటిషన్లో పేర్కొంది. రెడ్ డైరీలో అధికారుల పేర్లు నమోదు చేస్తున్నామంటూ బెదిరిస్తున్నారని తెలిపింది. ఎన్నికలకు ముందు పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేయడం చంద్రబాబుకు ఊరటిగానే చెప్పుకోవచ్చు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆయన స్వేచ్ఛగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించుకునే అవకాశం కలుగుతుంది. పల్నాడు జిల్లా చిలుకలూరుపేట వద్ద ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరైన ప్రజాగలం సభపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. పొత్తు కోసం వెంపర్లాడేది వీళ్లే, ఆ తర్వాత విడిపోయేది వీళ్లే, వీళ్లకు ఇదే పని అంటూ ఎద్దేవా చేశారు. 2014లో ఒకసారి కలిశారు, మళ్లీ ఇప్పుడు 2024లో కలిశారు. ఏ ముఖం పెట్టుకుని ముగ్గురు ఒకే వేదికపైకొచ్చారు అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోదీని చంద్రబాబు నోటికొచ్చినట్లు తిట్టారు. మళ్లీ ఇప్పుడెందుకు కలిశారో ప్రజలకు సమాధానం చెప్పగలరా అని ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. 10 ఏళ్ల తర్వాత మళ్లీ అదే డ్రామా మొదలుపెట్టారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పలేదు, కానీ సీఎం జగన్ పై విమర్శలు చేశారు. సభ జరుపుకోవటం చేతకాక పోలీసులపై విమర్శలు చేస్తున్నారు. కనీసం ఒక చిన్న సభ నిర్వహించడం చేతకాకపోతే రాష్ట్రానికి ఏం చేయగలరు అంటూ సజ్జల ధ్వజమెత్తారు. సభ అంటూ పిలిచి ప్రధానిని అవమానించారని విమర్శించారు. ఇక ఏపీలో వైసీపీ, కాంగ్రెస్ ఒకటేనని, ఆ రెండు పార్టీల నాయకత్వాలు ఒక కుటుంబం నుంచే వచ్చాయని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను సజ్జల ఖండించారు. కాంగ్రెస్, వైసీపీ ఒకటేనని ప్రధాని మోదీ చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నోటా కంటే తక్కువ ఓట్లు పొందిన పార్టీ అని, ఆ పార్టీ గురించి తాము ఆలోచించబోమని స్పష్టం చేశారు. అర్జెంటుగా అధికారంలోకి రావాలన్నదే కూటమి నేతల ప్రయత్నమని వ్యంగ్యం ప్రదర్శించారు. అందుకే సీఎం జగన్ ను అదే పనిగా విమర్శిస్తున్నారని సజ్జల మండిపడ్డారు. జనసేన అలాగే చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఒకే స్టేజ్ మీద
కనిపించారు. రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో. ఇది కొత్తది కాదు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం ఈ ముగ్గురు అప్పుడు రాష్ట్రం కొత్తగా డివైడ్ అయిన నేపథ్యంలో కొత్త రాష్ట్రం, కొత్త అవసరాలు, సమస్యలు వీటన్నిటినీ పరిష్కరించాలంటే ఒక బలమైన పొత్తు, అందులోనూ జాతీయ స్థాయి నాయకత్వం ప్లస్ రాష్ట్రంలో సీనియర్ 40 ఏళ్ల అనుభవం, అప్పటికి 35 ఏళ్ల అనుభవం లేదా నాకు తెలియదు, 2 సార్లు అప్పటికే ముఖ్యమంత్రి చేసిన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఇక్కడ సీనియర్ నాయకుడు, జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారంలోకి రావాలనుకున్న బీజేపీ. మేము దీనికి సరైన సొల్యూషన్ చూపుతామంటూ వీళ్ళకి తోడుగా పవన్ ఎన్టీఆర్ జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిర్వహణకు 42 ఫ్లయింగ్ స్క్వాడ్స్ టీంను ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో 1863 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, 16,83,000 ఓటర్లు ఉన్నారని తెలిపారు. బందర్ రోడ్లోని కలెక్టర్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మాట్లాడారు. ఎన్టీఆర్ జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిర్వహణకు 42 ఫ్లయింగ్ స్క్వాడ్స్ టీంలు ఏర్పాటు చేశారని, ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో 1863 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, 16,83,000 ఓటర్లు ఉన్నారని చెప్పారు. జిల్లాలో మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకోనున్న 37,760 మంది యువ ఓటర్లు, 85 ఏళ్లు పైబడిన ఓటర్లు, వికలాంగులు 24,410 మంది ఉన్నారని తెలియజేశారు. వాలంటీర్లను ప్రలోభపెట్టడం, నజరానాల్ని ఇవ్వటం వంటి అంశాలను తమ దృష్టికి తెస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువలన అందరూ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు 3 గంటలకి మనకి 72 అవర్స్ 72 గంటలు అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ 24 అవర్స్లో చేయాల్సినటువంటి ఎంసీసీ, నెక్స్ట్ దాని తర్వాత వచ్చే అంటే 48 అవర్స్ అనేది, దాని తర్వాత 72 గంటల ఆ ఎంసీసీ పీరియడ్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. ఇక నుండి ఏవైనా ఒకవేళ ఆ డిఫేస్మెంట్ జరిగితే దానికి కేసెస్ రూపంలో వస్తాయి అని చెప్పేసి చెప్పాలని ఆ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇటు పొలిటికల్ పార్టీస్ అవ్వచ్చు, ప్రాబబుల్ క్యాండిడేట్స్ అవ్వచ్చు, ఎవరైనా వాళ్ళందరికీ కూడా మీ ద్వారా చెప్పేసి అనేది ఒకటి. తర్వాత పబ్లిక్ కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చింది కాబట్టి ఎంత డబ్బులు తీసుకువెళ్ళచ్చు, ఏంటి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలా అనేటువంటిది చెప్పడంతో పాటు అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి ఈ ఫామ్స్కి సంబంధించినటువంటి ఏ ప్రొవిజన్ ఉంటుంది, ఎప్పటి వరకు ఉంటుంది, ఎప్పటితో డిస్పోజలు అనేది కూడా మీ ద్వారా మరొకసారి ప్రజల్లోకి అనేటువంటిది తీసుకువెళ్తే బాగుంటుందని చెప్పేసి అన్నది. తర్వాత పర్మిషన్స్ ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి ఏ మీటింగ్ అయినా, ఏదైనా లౌడ్ స్పీకర్స్ అయినా, వాట్ ఎవర్ ద థింగ్, దానికి తగ్గట్టుగా పర్మిషన్ సిస్టమ్ అనేటువంటిది ఇప్పుడు వస్తుంది కాబట్టి ఇదంతా కూడా పార్టీకి ఎక్స్పెండిచర్కి వస్తుంది కాబట్టి అది కూడా మీ ద్వారా చెప్దామని చెప్పేసి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక 4.19 కోట్లు ఇప్పటి వరకు సీజ్ చేశామని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా తెలిపారు. 23 లీటర్ల అక్రమ మద్యం రవాణా స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. డబ్బు పెద్ద మొత్తంలో తీసుకువెళితే తగిన ఆధారాలు ఉంచుకోవాలని సూచించారు. బందర్ రోడ్లోని కలెక్టర్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా మాట్లాడారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టామని తెలిపారు. లాడ్జీ, హోటల్స్ నిరంతర తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. అనుమానిత వ్యక్తులు ఉంటే అదుపులోకి తీసుకుంటున్నామని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టడం జరిగిందని అన్నారు. ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక 4.19 కోట్లు ఇప్పటి వరకు సీజ్ చేశామని, డబ్బు పెద్ద మొత్తంలో తీసుకువెళితే తగిన ఆధారాలు ఉంచుకోవాలని సూచించారు. శాంతియుత వాతావరణంలో ఈక్వల్ ప్లేయింగ్ గ్రౌండ్ అందరికీ కల్పిస్తూ మనము ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ఈ సంవత్సరం జనవరి నుంచి మొన్న నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే వరకు కూడా ఇప్పటిదాకా 4.19 అంటే 4,19,00,000 క్యాష్ని మనం సీజ్ చేయడం జరిగింది.
అదేవిధంగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అండ్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ మొత్తం 23,000 లీటర్లు మనం సీజ్ చేశాము. ఇది స్టేట్లో హైయెస్ట్. అదేవిధంగా ఐడి లిక్కర్, ఎస్పెషల్లీ మన మైలవరం, తిరువూరు ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో ఐడి లిక్కర్ ఒక 50,000 వరకు కూడా మనము సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక 171 kg ఆఫ్ గాంజా కూడా పట్టుకున్నాము, 33 kg ఆఫ్ సిల్వర్ అండ్ 3.4 kg ఆఫ్ గోల్డ్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ద టోటల్ వాల్యూ ఆఫ్ సీజర్స్ మోర్ దెన్ 10 crores ఇస్ ద హైయెస్ట్ ఇన్ ద స్టేట్ ఇన్ ఎనీ యూనిట్. సో ఈ విధంగా మనం ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం కూడా అదేవిధంగా మన డీజీపీ ఆఫీసు, డీజీపీ గారి పర్యవేక్షణలో ఈ రకంగా మనం ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది. తర్వాత కోడ్ వచ్చిన తర్వాత కూడా లాస్ట్ 2 daysలో కూడా మనకి 48 lakhs మనం చెక్ పోస్ట్ దగ్గర సీజ్ చేశాం. ఇప్పుడు అమౌంట్ సీజ్ చేసిన తర్వాత అది అమౌంట్ మోర్ దెన్ 10 lakhs ఉంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ పంపించాల్సి ఉంటుంది. లెస్ దెన్ 10 lakhs ఉంటే మనం ఎంఆర్ఓ దగ్గర పెట్టి వాళ్ళు కరెక్ట్ అకౌంట్స్ కానీ దాని తాలూకా డీటెయిల్స్ కానీ మనీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది, ఎందుకు క్యారీ చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని చెప్పిన తర్వాత ఏమండి వస్తుంది కదా ఎప్పుడు మాట్లాడుతున్నాను. ఓకే ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 95% పైగా హామీలు అమలు చేసిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఇంతవరకు అభ్యర్థుల్ని కూడా ప్రకటించుకోలేని దీనస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. మంగళవారం నాడు నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్ నందు రాణిగారి తోట, సంగుల పేరయ్య స్ట్రీట్, మిర్యాలవారి స్ట్రీట్ ప్రాంతాలలో గడప గడపకి వెళ్లి ఈ 4.5 ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి అభివృద్ధి కార్యక్రమాలను మీ అవినాష్ అన్న హామీ పేరుతో ముద్రించిన మేనిఫెస్టో కరపత్రాలు అందించారు. ఇచ్చిన మాట ప్రకారం 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీలు అన్నీ నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డివిజన్లో 35 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడం జరిగిందని తెలియజేశారు. స్వర్గీయ వైఎస్ఆర్ పేద ప్రజల సంక్షేమం కోసం ఒక అడుగు వేస్తే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి 10 అడుగులు ముందుకు వేసి ముఖ్యమంత్రిగా నిలిచారని, రాబోయే ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నామని, జగన్ బొమ్మే మమ్మల్ని గెలిపిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ కార్పొరేటర్, వీఎంసీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు జరిగే అభివృద్ధి సంక్షేమం మీద కరపత్రాలు తీసుకొని దేవినేని అవినాష్ గారు 18వ డివిజన్లో దాదాపుగా 15 రోజుల పాటు పొద్దున సాయంత్రం పాదయాత్ర. ఎందుకంటే గతంలో ఈ డివిజన్ ఎలా ఉండేది, నేను ఆ రోజున హామీ ఇచ్చా, 6 హామీలు ఇచ్చా. ఏంటంటే హై స్కూల్గా చేస్తా, ఎలిమెంట్ స్కూల్ని హై స్కూల్ చేస్తాను, అభివృద్ధి చేస్తాను మాట ఇచ్చాను. హై స్కూల్గా చేయటం మీ కళ్ళ ముందు హై స్కూల్ కనబడుతుంది. ఎస్టీ నిధులతో తెలుగుదేశంలో నిర్మించిన కళ్యాణ మండపం ఆగిపోయిన దాన్ని 1,70 లక్షలతో మొన్నే ఓపెన్ చేసుకోవడం జరిగింది. అలాగే సచివాలయం మొత్తం వ్యవస్థను చేసి స్కూల్కి దారిస్తాం జరిగింది. అలాగే బ్రహ్మాండమైన పార్కు ప్రజలందరికీ అనుభవించడం. అలాగే ఈ డివిజన్లో ఉన్న అన్ని రోడ్లు 12 రోడ్లు ఉన్నాయి. 12 రోడ్లకు కూడా యూజీడీ మొత్తం పూర్తి చేసి వాళ్ళందరికీ లైటింగ్ వ్యవస్థ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 108కి ఒక రూమ్ కట్టిస్తుంది 12 లక్షల రూపాయలతో. అలాగే వేరే ఊరి నుంచి వచ్చేవాళ్ళు ఇబ్బంది పడుతున్నా అని చెప్పి హైవే నుంచి వచ్చేవాళ్ళు కిందకి రావడం కోసం మెట్లు కట్టించి రైలింగ్ కూడా వేయడం జరిగింది. అలాగే గతంలో ఈ ప్రాంతంలో ఏం పథకాలు వచ్చినాయి, ఎటువంటి సంక్షేమం జరిగింది అని చెప్పని తన ఒక ఇదిలో అందరినీ కూడా కలుసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది అండి. ఈ 18వ డివిజన్కి వచ్చి మనం చెప్పుకోవాలనుకుంటే ముందు కార్పొరేషన్కి ముందు ఏ విధంగా అయితే చెప్పారు అభివృద్ధి చేస్తాననేది కళ్ళకి కట్టినట్టుగా కూడా చేసి చూపించడం జరిగింది. ఎందుకనంటే ఆధారం ఇక్కడ స్కూల్ కనిపిస్తుంది, వెనకాల పార్కు కనిపిస్తుంది, అట్లా రిటర్నింగ్ వాల్ కనిపిస్తుంది, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఓపెన్ చేసినటువంటి పార్కు కనిపిస్తుంది. ఇక్కడ పిల్లలకి స్కూల్ కానివ్వండి, పెద్ద స్కూల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడాను డివిజన్లో రోడ్లు కూడా కళ్ళకి కనిపిస్తున్నాయి. ఇంటికి డ్రైనేజీ, ఇంటికి వాటర్. తారక రామనగర్లో పక్కన కృష్ణమ్మ పారుతున్నా కూడా తాగడానికి నీళ్ళని పరిస్థితి కార్పొరేషన్కి ముందు అనమాట. ఈ రోజున ప్రతి ఇంటికి కూడా పంపులు. అదే విధానం ఈరోజు అవినాష్ గారు కూడాను గడప గడప తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్క మహిళలు కానివ్వండి, పెద్ద వయసు వాళ్ళు కానీ ముందుకు వచ్చి అయ్యా మీ వల్ల మేము హ్యాపీగా ఉండగలుగుతున్నాం, ఇళ్లలో మీ వల్ల ఫంక్షన్ వస్తుంది, మీ వల్ల మాకు ఇల్లు వస్తుంది అని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ విషయం ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. అందరూ చెప్తున్నారు ఏమనంటే అయ్యా ఒక అమ్మగా బిడ్డవి నువ్వు
అండగా ఉంటాను. నేను ఒక అక్కగా, చెల్లిగా, తమ్ముడుగా నువ్వు నీకు అండగా ఉంటాము. ప్రతి అడుగులో కూడా మేము అడుగేసుకుంటూ నడుస్తాము. ఒక స్నేహితురాలాగా సలహాలు ఇస్తూ స్నేహితురాలుగా మేము వెనకాల ఉంటాము. మా ఆశీస్సులన్నీ నీకే, నువ్వు గెలవాలి అని చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఆయన. భారతీయ జనతా పార్టీ పశ్చిమ నియోజకవర్గం సీటును ఆశిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు వక్కలగడ్డ భాస్కరరావు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, రాష్ట్రంలో రాక్షస పాలన పోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో త్రియేక కూటమికి ప్రజలందరూ మద్దతు పలకాలని కోరారు. భవానీపురం శివాలయం సెంటర్లోని ఓ కళ్యాణ మండపం నందు ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు వక్కలగడ్డ భాస్కరరావు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మారి అభివృద్ధి జరగాలన్నా, రాజధాని ఇక్కడే ఉండాలన్నా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశాన్ని అభివృద్ధి చేశారని, అలాగే ఆంధ్రప్రదేశ్ ను కూడా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థి దశ నుండి తాను రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించానని చెప్పారు. రంగా శిష్యుడిగా పేదల అభ్యున్నతికి పాటుపడ్డానని పేర్కొన్నారు. వివిధ సంస్థలలో పనిచేసి సేవా కార్యక్రమాలు చేశానని వెల్లడించారు. ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలని, బీజేపీ నుంచి పశ్చిమం నుంచి పోటీ చేయాలన్న ఉద్దేశంతో అప్లికేషన్ పెట్టుకున్నట్లు తెలిపారు. అధిష్టానం తనకే సీటు కేటాయిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వ్యాపార, వర్తక, వాణిజ్య సంఘాలతో పాటు ఆర్యవైశ్యులు, వక్కలగడ్డ భాస్కర్రావు, మద్దతుదారులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు ఈనాటి ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి. ఈ పరిస్థితి మారాలంటే, అభివృద్ధిలోకి వెళ్ళాలంటే, ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలన్నా, మన రాబోయేటువంటి తరానికి మంచి ఆంధ్రప్రదేశ్ని ఇవ్వాలన్నా, మనకు ఒక రాజధాని ఏర్పరచుకోవాలన్నా అవసరమైంది ఈ కూటమి. తెలుగుదేశం, బీజేపీ అండ్ దాని జనసేన, ఈ మూడు కలిసినటువంటి కూటమిలో వీరందరూ కలిసి సమృద్ధిగా, సమిష్టిగా, సమైక్యంగా వీళ్ళ ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుంది, ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఈనాటి ఉన్నటువంటి రాక్షస క్రీడ అంతమవుతుంది, ఈ పాలన తగ్గుతుంది. మంచి పరిపాలన, సుపరిపాలన, మంచి నాయకుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, అలాగే కేంద్రంలో మోడీ గారు ఆధ్వర్యంలో చాలా చక్కగా భారతదేశం పెరుగుతుందని, అందులో ముఖ్యంగా మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, సమైక్యత, సమానత్వము, సమగ్రత భావాలు, ఆశలు, ఆశయాలతో మోడీ గారు ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలని, దీన్ని ఒక సస్యశ్యామలం చేయాలని, రాబోయేటువంటి తరానికి మనం మంచి పళ్ళు అందించాలని, జీవన విధానంలో మార్పు రావాలని, అందరికీ కూడా అందరికీ కూడా భుక్తి కలగాలని కోరుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. వీళ్ళందరినీ కలిపి ఆంధ్రప్రదేశ్ని, అలాగే దేశానికి. నమస్కారం, నేను మీ ఒక్కలగడ్డ శ్రీకాంత్ని. ఏదైతే మా బాబాయ్ గారు, సొంత బాబాయ్ గారు భాస్కర్రావు గారు చెప్పినట్టు వ్యాపార మరియు వాణిజ్య రంగాల్లో, సేవా రంగాల్లో, ఎన్నో రంగాల్లో ఈ ఒక్కలగడ్డ ఫ్యామిలీ ఎప్పటి నుంచో ఉంది. అది మీకు తెలిసిన విషయమే. ఒక్కలగడ్డ ఫౌండేషను, అట్లాగే స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఇప్పుడు మీరు కొత్తగా రాజకీయ అరంగేట్రం చేస్తున్నారేంటని చెప్పని మమ్మల్ని అడిగిన ప్రశ్నకి ఒకటే సమాధానం. 2014లోనే ఆయన కంటెస్ట్ చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చారు. కానీ అప్పుడు కొన్ని ఈక్వేషన్స్ వల్ల కాదని చెప్పని ఆ రోజు మేము ఆగడం జరిగింది. ఈరోజు రాష్ట్రంకున్న పరిస్థితి ఇలాగ ఉన్నప్పుడు మంచి వ్యక్తులు, అందులో కూడా రాజకీయ నాయకులు అంటే ఇలాగ ఉంటున్నారా అని ప్రజలు బిహేవ్ చేసే టైంలో ఒక చదువుకున్న వ్యక్తి, కనీసం విజ్ఞానం ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి రావాలని ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ఈ క్రమంలో మీ అందరి ఆశీర్వాదంతో బీజేపీలో ప్రయత్నం మొదలుపెట్టారు. అది ఆల్మోస్ట్ అక్కడ పరిశీలనలో ఉంది. కాబట్టి అందరినీ పిలిచి, ఇప్పుడు బయట రకరకాలుగా మాట్లాడుతూ ఉన్న విషయాలు అందరికీ తెలిసిన విషయమే, పిలిచి మా మనోభావాన్ని తెలియజేసుకోవడం కోసం నేను ఒక్కరోజు కేవలం ఒక 10 మందికో 20 మందికో ఫోన్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో పంపించిన మెసేజ్కి ఈరోజు 1500 నుంచి 2000 మంది వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ఒక్కలగడ్డ ఫ్యామిలీ అందరం కూడా సమిష్టిగా కష్టపడి పనిచేసి అందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని 1 టౌన్లో
రాబోయే సార్వత్రిక ఎన్నికలలో పశ్చిమ నియోజకవర్గం శాసనసభ సీటును బీసీ వర్గానికి చెందిన బీజేపీ నేత గొలకాని రవికృష్ణకు కేటాయించాలని నాయ్ బ్రాహ్మణుల రాష్ట్ర నాయకులు కేవీ రామారావు డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గొలకాని రవికృష్ణ పేరు ప్రస్తావిస్తూ మెమరాండం అందజేసినట్లు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి నాయకుల పరిశీలనలో ఉన్నట్లు వివరించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నాయ్ బ్రాహ్మణుల రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర నాయకులు కేవీ రామారావు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ నాయ్ బ్రాహ్మణుల సమైక్య బీసీ సంక్షేమ యాదవ సంఘం సమైక్య పశ్చిమ నియోజకవర్గ ప్రజా అభిప్రాయ సేకరణ మేరకు నాయ్ బ్రాహ్మణులు బీసీ అభ్యర్థి పశ్చిమ నియోజకవర్గంలో ఎవరైనప్పటికీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని దృఢ సంకల్పంతో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్ర బీజేపీ నాయకులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గొలగాని రవికృష్ణ పేరు ప్రస్తావిస్తూ మెమరాండం అందజేసినట్లు తెలియజేశారు. గొలగాని రవికృష్ణ రాష్ట్రంలో ప్రజాసేవలో పేరుగాంచిన వ్యక్తి అని కొనియాడారు. గొలగాని చారిటబుల్ ట్రస్ట్ ప్రజల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా కరోనా సమయంలో ప్రజలందరి మనస్సుల్ని పొందిన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తురాల లీలా వెంకట ప్రసాద్ యాదవ్, అఖిల భారత యాదవ జేఏసీ రాష్ట్ర కో చైర్మన్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మరియు చింతల కృష్ణ భారత యాదవ సంఘం ప్రచార కమిటీ అధ్యక్షులు మరియు బొట్ట నాగార్జున బీసీ యువజన నాయకులు పలువురు నాయకులు పాల్గొన్నారు. నాయకులు ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో మీటింగు పెట్టడం జరిగింది. మరి గొలగాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కరోనా టైంలో కాకుండా విడప్పుడు కూడా మంచి స్పందనగా వచ్చింది. కరోనా టైంలో పేదవాడికి రూపాయి లేకుండా మరి గొలగాని ట్రస్ట్ నుంచి 10,000 మందికి ముందివ్వడం జరిగింది. అట్లాగే కొంతమంది నాయ బ్రాహ్మణులకి కిట్లు కూడా కరోనా టైంలో ఇవ్వడం జరిగింది. పారిశుద్ధ కార్మికులు వాళ్ళకు కూడా పిలిచి 1 టౌన్ ఏరియాలో వారికి కూడా బట్టలు అవన్నీ కూడా అందించారు. ప్రతిసారి కూడా అన్నింటిలో కంటే అన్నదానం ముఖ్యమని భోజనాలు కూడా మేము ఏర్పాటు చేస్తున్నారు. ఆ టెస్ట్ నుంచి ఆ టెస్ట్ చాలా వరకు సేవ చేస్తుంది. ఈరోజు ముఖ్యంగా ఏమిటంటే మా బీసీలకి అవకాశం ఇవ్వాలని పార్టీ మేము కోరుతున్నాము. ఈరోజు అందరూ వేరే కులాలు చేస్తున్నారు. బీసీలో మాకు ఇంత పర్సెంటేజ్ ఉన్నా కూడా బీసీలకు ఎందుకని ఎమ్మెల్యేలుగా రాలేకపోతున్నాం అనేది బాధాకరంగా ఉంది. అట్లాగే మరి ఈ 3 పార్టీల కలయికలో జరిగింది కాబట్టి ఈసారి గొలగాని రామకృష్ణ గారికి రవికృష్ణ గారికి ఈ అవకాశం ఇవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 60% ఉన్న భారత ప్రజల ఆర్థిక రంగమైన సహకార వ్యవస్థను 10% ఉన్న పెట్టుబడిదారులకు అక్రమంగా అప్పగించడాన్ని ఖండిస్తూ సహకార ధర్మ రక్షక్ మహాభారత్ యాత్ర చేపట్టినట్లు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సహకార ధర్మపీఠం ధర్మకర్త సంబారపు భూమయ్య తెలిపారు. కేంద్రంలో బీజేపీ తెచ్చిన చట్టాలను సవరిస్తామని, దీనికి అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇవ్వాలని కోరారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు తెలంగాణ రాష్ట్ర సహకార ధర్మపీఠం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ధర్మకర్త సంబారపు భూమయ్య మీడియాతో మాట్లాడారు. విజయవాడలో ఆయా పార్టీల నాయకులను కలిసి వినతి పత్రాలు అందజేసినట్లు తెలిపారు. మన దేశంలోని 29 కోట్ల మంది సభ్యులు తమ అవసరాలను ఖర్చులకి తగ్గించుకొని దానిని మూలధనంగా దాచుకున్నారని తెలిపారు. 40,689 కోట్లతో సుమారు 9 లక్షల వివిధ రకాలైన సహకార సంఘాలను స్థాపించుకున్నారని చెప్పారు. దానితో వ్యాపారాలు నిర్వహిస్తూ లక్షల కోట్ల రూపాయల ఆస్తుల్ని సంపాదించి ప్రముఖ ఆర్థిక రంగాలలో సహకార వ్యవస్థను నిలబెట్టారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 60% ఉన్న భారత ప్రజల ఆర్థిక రంగమైన సహకార వ్యవస్థను 10% ఉన్న పెట్టుబడిదారులకు అక్రమంగా అప్పగించడానికి చట్టాలను రూపొందించడం ఏంటని ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలో ఈ 2 చట్టాలను సవరించడానికి సహకార స్టాక్ ఎక్స్చేంజ్ అనే భావనను ఆమోదించబోమని హామీ ఇచ్చారు. ఈ సహకార సంస్థల్ని పరిరక్షించండి అనే నినాదంతో సేకరించి నూతన పార్లమెంటు సభ్యులకు ప్రజలకు ఆకాంక్షగా అందించడం జరుగుతుందని తెలియజేశారు. సహకార ధర్మ ప్రచారానికి దాని సహకార ధర్మ రక్షణకు ఈ కృషి చేస్తున్న ధార్మిక సంస్థ. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ధర్మం అనేది సహకార ధర్మము అమలు చేయనిదే ఏ ఆర్థిక సామాజిక ధర్మము వర్ధిల్లదు ఏం అనేది ఇది నిర్వివాదాంశము. ఎందుకంటే సహకార ధర్మము దోపిడీ, సామాజిక దోపిడీ కానీ ఆర్థిక దోపిడీ కానీ నివారించి స్వయం సమృద్ధి
చేపిస్తుంది ఈ సహకార ధర్మం. కాబట్టి ఏ ఆర్థిక వ్యవస్థలైనా సరే, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అయినా, సామ్యవాద ఆర్థిక వ్యవస్థలైనా, సహకార విధానం అమలు ద్వారానే ఆ ఆర్థిక వ్యవస్థలు నిలదొక్కగలుగుతాయి, మనగలుగుతాయి. ఇది ఆర్థిక సూత్రము. ఇది ఎప్పుడైతే ఈ సహకార విధానాన్ని అమలు నుండి ఆ వ్యవస్థలు దూరం అవుతాయో, దీనికి నిరాధారణ చేస్తాయో, ఆ వ్యవస్థ కుప్పగూలుతుంది. దీనికి చారిత్రక దృష్టాంతమే 1840లో అత్యున్నత దశలో ఉన్న పారిశ్రామిక విప్లవము వస్తున్న సందర్భంలో ఆ వ్యవస్థలు కూలి సామ్యవాద వ్యవస్థ వచ్చి అనేక దేశాలలో సామ్యవాద ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అక్కడ ఏంటంటే సహకార ఆర్థిక విధానాన్ని అమలు చేయడం. తర్వాత ఈ సామ్యవాద ఏ రాజకీయ పార్టీ నేతలు పద్మశాలీలకు రాజకీయ అవకాశం కల్పించకపోవటం చాలా దారుణమని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు ఆనంద్ ప్రసాద్ అన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి వారిని ఓటు బ్యాంకుగా చూస్తున్నారని, చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో వారందరూ ఘోరంగా వైఫల్యం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు ఆనంద్ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మంగళగిరి, ధర్మవరం, వెంకటగిరి, చీరాల నియోజకవర్గాలలో పద్మశాలీలు అధిక శాతం ఉన్న ఏ రాజకీయ పార్టీ నేతలు పద్మశాలీలకు రాజకీయ అవకాశం కల్పించకపోవటం చాలా దారుణమని, వచ్చే ఎన్నికలలో పద్మశాలీలు ప్రధాన రాజకీయ పార్టీలకు వారి ఓటుతో సరైన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలకు ఈ ఎన్నికలలో సరైన బుద్ధి చెప్పేందుకు పద్మశాలీలు అధికంగా ఉన్న ప్రాంతాలలో తామందరం ప్రచారం చేసి ఆ ప్రధాన రాజకీయ పార్టీలకు సరైన బుద్ధి చెప్తామని తెలిపారు. సాంఘిక పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా ఏ విధంగా అయితే అణగారిపోయారో, గత సంస్కృతి మన 5000 సంవత్సరాల నుంచి మనం చూస్తే చేనేతల పరిశ్రమ అనేది మన మొత్తం భారతదేశంలో ఉపాధి పరంగా చూడాల్సిన విషయాలకు వస్తే వ్యవసాయం ఏ విధమైతే మొదటి స్థానంలో ఉంది, దాని తర్వాత స్థానం ఆక్రమించుకొని ఉపాధి కల్పించడంలో ప్రముఖమైన పాత్ర పోషించుతున్నది మన చేనేత పరిశ్రమ. అటువంటి చేనేత పరిశ్రమ చారిత్రకంగా కల్చరల్ హెరిటేజ్ కలిగినటువంటి ఈ సున్నితమైనటువంటి ఈ పరిశ్రమను ఈనాటి రాజకీయ వ్యవస్థలో ముఖ్యంగా అణగారిపోయి, అణగదొక్కి రాజ్యాంగపరంగా అయితేనేమి, రాజ్యాంగపరంగా కల్పించిన హక్కులను 43 ఆర్టికల్ ప్రకారం కల్పించినటువంటి హక్కులను కూడా కాలదోసి వాటిని అణగదొక్కి ఈ రాజకీయ సంస్థలు ఏ ప్రభుత్వం అయితేనేమి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రకాలైన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి వివిధ రకాలుగా చేనేతలను అణగదొక్కి చెందవలసినటువంటి కనీసమైనటువంటి లభించవలసినటువంటి విషయాలను కూడా పక్కన దోసేసి చేనేతలను ముఖ్యంగా అణగదొక్కిన వ్యవహారం అయితే ఉంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉంటే ఎక్కడా లేనటువంటి విధంగా ఒక రాజకీయ రాక్షసత్వం ఏర్పడింది. రాజకీయంగా మనకు చేనేతలకు లభించాల్సినటువంటి దామాషా పద్ధతిలో 14 నుంచి 18% ఉన్నటువంటి పర్సంటేజ్ విషయంలో ఇండియా వీవర్స్ ఫెడరేషన్కి జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. పెడన పురపాలక సంఘానికి అధ్యక్షుడిగా చేస్తున్నాను. ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో ఈ పాత్రికేయ సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే, అన్ని రాజకీయ పార్టీలు కూడా చేనేతలకు ఎటువంటి ప్రాధాన్యతనిస్తూ ఉన్నాయి, చేనేత సమాజం వారికి ఎంతటి అన్యాయాలు చేస్తూ ఉన్నాయి అనేది మీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ సమాజానికి చెప్పదలుచుకున్నాం. ముందుగా చేనేత పరిశ్రమ విశిష్టత ఏంటనేది ఒక 2 విషయాలు చెప్పవలసి ఉంది. భారతదేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము లేని రోజుల్లో, ఎటువంటి యంత్రాలు, మిషనరీ లేని రోజుల్లో ఒక మగ్గాన్ని తయారు చేసి ఆ మగ్గం ద్వారా వస్త్రాన్ని నేసి ఈ సమస్త మానవాళికి వస్త్రాన్ని అందించి మానవ జాతి మాన మర్యాదలను కాపాడిన జాతి చేనేత జాతి. అలాగే స్వతంత్రం సిద్ధించడానికి భారతదేశానికి విదేశీ వస్త్ర బహిష్కరణ, స్వదేశీ నినాదంతో మరి ఒక ఉద్యమంలాగా స్వాతంత్రోద్యమం రూపొందినప్పుడు దాంట్లో ప్రధాన భూమిక పోషించింది చేనేత వస్త్రం, చేనేత జాతి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికల సమరశంఖం పూరిస్తున్న సీఎం జగన్. మేమంతా సిద్ధం పేరిట ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర. మేమంతా సిద్ధం యాత్రలో ప్రొద్దుటూరులో మొదటి సభ నిర్వహణ.
చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు. స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో సిఐడి పిటిషన్ తదుపరి విచారణను ఏప్రిల్ 16కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు. ఎన్టీఆర్ జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిర్వహణకు 42 ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు వెల్లడి. ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు చేసినట్లు పేర్కొన్న కలెక్టర్, జిల్లాలో 1863 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, 16,83,000 ఓటర్లు ఉన్నారని వివరణ. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక 4.19 కోట్లు ఇప్పటి వరకు సీజ్ చేశామన్న ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా. 23 లీటర్ల అక్రమ మద్యం రవాణా స్వాధీనం చేసుకున్నామని వెల్లడి. ఎవరైనా డబ్బు పెద్ద మొత్తంలో తీసుకువెళితే తగిన ఆధారాలు ఉంచుకోవాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.